నిన్న బాబుకి మమతా బెనర్జీ నుంచి ఒక కాల్ వచ్చింది. కోల్కతాలో జరుగుతున్నటువంటి ర్యాలీకి హాజరవ్వమని, బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ధ్యేయంగా ముందుకెళ్దామని. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అన్ని పార్టీలు అన్ని కలుపుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉందంటారా? ఇవాళ మీ ప్రశ్నకు వచ్చే ముందు కాలర్స్ వేసినటువంటి దాని మీద స్పందన ఏంటంటే, మోడీ గారు అవినీతి రహిత పాలన అందిస్తానన్నారు, దాంట్లో ఘోరంగా వైఫల్యం చెందారని దేశ ప్రజల్లో అత్యధిక ప్రజానీకం ఇవాళ విమర్శల వెల్లువెత్తుతున్నాయి. అందుకనే గడచిన కొంతకాలంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో, పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 14, 15 జరిగితే 12 చోట్ల 11 చోట్ల భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. 2014లో 282 స్థానాల్లో గెలిపిస్తే ఇవాళ దాని బలం లోక్సభలో 274కు పడిపోయింది. అలాగే కర్ణాటకలో గెలిచి దక్షిణాదిలో అడుగు పెడదాం అనుకుంటే అక్కడ ప్రజలు ఓడించారు. గత లోక్సభ ఎన్నికల్లో 28కి గాను 17 గెలిపించారు. కానీ శాసనసభ ఎన్నికలు వచ్చేటప్పటికి అధికారాన్ని ఇవ్వలేదు, దూరంగా పెట్టారు. అంటే ప్రజల యొక్క మనోభావాలు మోడీకి వ్యతిరేకంగా నడుస్తున్నాయి. ఇవాళ తాజా సర్వేలు కూడా వచ్చినాయి. మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ప్రజాభిప్రాయం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి. అంటే ప్రజల యొక్క స్పందన ఒకవైపున పెరిగే కొద్దీ సహజంగానే ఇతర రాజకీయ పార్టీలు, ప్రత్యర్థులందరూ కూడా ప్రధానంగా ప్రాంతీయ పార్టీలు, అదే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా ఒక దోటికి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన యొక్క వాస్తవ స్థితిని కూడా అర్థం చేసుకుని ముందు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నటువంటి అభ్యర్థిని ప్రకటించుకున్న పార్టీ ఇతరులు అంగీకరిస్తే మేము బాధ్యత మేము ప్రధానమంత్రిగా అవుతాము అంటే ఇతరుల యొక్క భాగస్వామ్యం లేకుండా కాంగ్రెస్ రాదని వాస్తవ పరిస్థితిని కాంగ్రెస్ కూడా అర్థం చేసుకున్నది. అందువల్ల ఇచ్చుపుచ్చుకునేటువంటి దూరంలో ఎన్నికలకు ముందు ఒప్పందాలు ఉండే అవకాశాలు తక్కువ కాంగ్రెస్ పార్టీతో. ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిమితం. ఎవరికి వాళ్ళు తమ బలాన్ని పెంచుకొని లోక్సభ ఎన్నికల తర్వాత అందరూ కూడా ఒక చోటుకొచ్చి బీజేపీ మోడీ ఏతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే రాజకీయ సంకల్పంలో స్పష్టంగా ముందుకెళ్తున్నాయి. అది కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి గారి ప్రమాణ స్వీకారోత్సవం వేదికగానే అక్కడ మనం చూసాము. దాని తర్వాత ఐక్యత కొనసాగుతున్నది. ఏదో టీఆర్ఎస్ లాంటి ఒకటి రెండు పార్టీల్ని మోడీ గారు దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, కానీ మిగిలిన బై అండ్ లార్జ్ ఎక్కువ మంది ఈరోజు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఎందుకంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఆ మూడ్లోకి వచ్చేసారు. మోడీ చేసినటువంటి ఎన్నికల ప్రామిసులు ఏంటి, ఆచరణ ఏంటి, ఈరోజు ప్రజలకు వచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు ఎవరు కారణం? పెట్రోల్, డీజిల్ ధర రోజు పెరుగుతూ వచ్చాయి. 25 రూపాయలు పెంచిన తర్వాత 2.5 రూపాయలు తగ్గించామంటే ఎవడు ఇది చేస్తారు? అలాగే ఇతర కుంభకోణాలకు సంబంధించి ఇవన్నీ ప్రస్తావన చేసుకున్నాం. ప్రజా వ్యతిరేక పాలనకు అంతం పలకాలి, కాంగ్రెస్ని మించిపోయింది మోడీ ప్రభుత్వం అనే భావన వచ్చేసింది. అందుకని అది ఒక భాగం. రెండవది, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసుకు సంబంధించి అక్కడ పనిచేసే విధానాన్ని గురించి మంత్రులందరూ కూడా నిర్వీర్యం, అన్ని ఆదేశాలని పిఎంఓ నుంచి వస్తాయని గతంలో విన్నాం. తాజాగా ది వైర్ అనేటువంటి వెబ్సైట్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మిశ్రా అనేటువంటి ఈయనకు సెక్రటరీ, కుల్బే అనేటువంటి మరో సెక్రటరీ, పిఎంఓ ఆఫీసులో పనిచేసే సీనియర్ ఆఫీసర్లు, వాళ్ళ కనుసన్నల్లో సిఇఓ అపాయింట్మెంట్ కానీ, లేకపోతే సిబిఐ ఈరోజు డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్, వీళ్ళ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గును మండుతున్నదంట. అవినీతి కేసులపైన విచారణ సంబంధించి ఎలా జరగాలి, ఏ డైరెక్షన్లో జరగాలి అనేది పిఎంఓ ఆఫీసు నుంచి డైరెక్షన్లు వస్తున్నాయని, గందరగోళంలో సిబిఐ ఆఫీసు ఉన్నదని, ఆంతరంగిక సంక్షోభంలో ఉన్నది అని ఒక స్టోరీ నిన్ననే వచ్చింది. అంటే పిఎంఓ జోక్యం, ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విచారణ సంస్థ సిబిఐ అనేటువంటి సంస్థ వ్యవహారాల్లో ఏ విధంగా జోక్యం చేసుకుంటున్నది అనేది, సిబిసి జోక్యం చేసుకుంటున్నది అనేటువంటిది అర్థమవుతున్నది. అదే పద్ధతిలో ఉంటే ఉండవచ్చు ఆదాయ పన్ను శాఖకు కూడా. ఆదాయ పన్ను శాఖ ఏమీ వేరే ఆకాశంలో లేదు కదా. వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి వ్యవస్థ మనది. ఈ వ్యవస్థలో పనిచేస్తున్న ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. అనేక మందికి శిక్షలు పడి వాళ్ళ సస్పెన్షన్లకు గురైనటువంటివి ఉన్నాయి. ఏ అవినీతి ఇది ఆదాయ పన్ను శాఖ అధికారిని పట్టుకున్న ఆరోపణలు వచ్చి 100 కోట్లు దొరికే పరిస్థితే. అంటే నల్లధనాన్ని వెలికి తీయాల్సినటువంటి శాఖ, పన్ను ఎగవేతదారులను కఠినంగా శిక్షించాల్సినటువంటి శాఖ, ఆ శాఖ అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు.
Yes. ఊబిలో కూర్చొని ఈరోజు గొంగళ్ళలో కూర్చొని ఎంటుకలు రాలకూడదు అనుకుంటే పొరపాటు. అందుకని ఈ వ్యవస్థే అవినీతిమయం అయిపోయింది. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఆదాయ పన్ను శాఖ కూడా అవినీతికి అతీతం కాదు. ఈ సోదాలు జరిగేటప్పుడు కూడా పోయి సోదా చేసినట్టు చేసి కావాల్సినట్టు రాబట్టుకొని వెళ్ళిపోయి కేసులు మూసేసినటువంటి ఆరోపణలు కూడా వాళ్ళ మీద ఉన్నాయి. అందువల్ల మనం వీటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకుని నేననేది అంటే నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు, అది చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, XYZ ఎవరైనా సరే అక్రమార్జన మా దగ్గర లేదు అనేటువంటి మనోనిబ్బరం ఉన్నప్పుడు రాజకీయ నాయకత్వం ఇతర ప్రజా సమస్యలపైన దృష్టి సారించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి తప్ప, అధికారంలో ఉంటే పాలనా పని, లేకపోతే ప్రజల సమస్యలు, ప్రతిపక్షాలు అయితే ప్రజల సమస్యలపైన వాళ్ళు ముందుకెళ్ళాలి తప్ప తమ యొక్క ప్రయోజనాలు ఏమైనా ఇబ్బంది అవుతుందేమోననే భయంతో ఇవాళ ఇటువంటి వాటిని ఇది చేయాల్సిన పని లేదు, గగుర్పడాల్సిన పని లేదు అనేది నా అభిప్రాయం. నిజాయితీగా ఉంటే అవినీతి పరులు అనుకోండి, చంద్రబాబు అయినా జైలుకి వెళ్ళొచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా జైలుకి వెళ్ళొచ్చు, కేసీఆర్ గారు అయినా జైలుకి వెళ్ళొచ్చు. రేపు రాఫెల్ డీల్ పైన సిబిఐ యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, ఈరోజు ప్రశాంత్ భూషణ్ సిబిఐకి పిటిషన్ పెట్టారు. నిష్పాక్షంగా విచారణ జరిపి ఈరోజు జైలుకి పంపించండి. ఏమి నవాజ్ షరీఫ్ను పంపించలేదా పాకిస్తాన్లో? మనకంటే వెనుకబడినటువంటి, ఈరోజు మనకంటే ప్రజాస్వామ్య పునాదులు చాలా బలహీనంగా ఉన్నటువంటి పాకిస్తాన్లో ఒక ప్రధానమంత్రిని జైలుకు పంపించగలిగినప్పుడు మాది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో తప్పు చేసినటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పోకూడదు అంటాను నేను. ఎస్ సార్, మనం మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. కీప్ వాచింగ్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ పాయింట్. లక్ష్మీనారాయణ గారు ఇంకో కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. నెల్లూరు నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు, హలో, నమస్కారం అండి. మేడం నమస్కారం అండి. చెప్పండి మేడం గారు. వాసు విషయం కూడా మన గవర్నమెంట్ మీద జరిగే దాడి కదండి ఇది, మన పబ్లిక్ మీద జరిగే దాడి మేడం ఇది. దేని మీదండి? హలో, యా వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సౌండ్ తగ్గి. మేడం గారు చెప్పండి. అసలుకి ఈ సిబిఐ దాడి అనేది వాసు విషయం కూడా ఈ మన గవర్నమెంట్ కదండి, పబ్లిక్ మీద జరుగుతున్న దాడి అనేది. వాళ్ళు చేస్తే ఇల్లే మేడం గారు ఎంతమంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు సిబిఐ చేస్తున్నారు మన ఏపీలోనే. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రత్యేకంగా 200 మంది పెట్టి చేయడం ఎంతవరకు కరెక్ట్ మేడం అది? ఇప్పుడు అది చంద్రబాబు నాయుడు చెప్తే సరిపోద్దా? వాళ్ళు ఏమయ్యా మాకు ఈ సాయం చేయమని అడగటం తప్ప చంద్రబాబు నాయుడు అడిగితే యూనిట్ ఎత్తారు వాళ్ళు. చూడు మేడం, అది నాకు కడుపు మండిపోతుంది మేడం. సేమ్ టైంలో నిన్న తెలంగాణ సీఎం గారు చూడండి మేడం, ఆ రకంగా నోటి గురుస్తూ తిడతా ఉన్నాడు. అది ఎంత కరెక్ట్ మేడం? వెంకటేశ్వరరావు గారు, యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి, వెంగళరావు గారు. వెంగళరావు గారు, గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం అండి, చెప్పండి. అదే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ గురించి మాట్లాడదాం మేడం. చెప్పండి చెప్పండి. మహాకూటమి సీట్లు సర్దుబాటు కరెక్ట్ గా చేసుకుంటే తెలంగాణలో తెలుగుదేశం కాంగ్రెస్ ఖచ్చితంగా విన్ అవుతుంది మేడం. అట్లా ఆంధ్రాలో ఐటీ దాడులు ఈ విధంగా చేస్తే, హలో చెప్పండి, వింటున్నా, చెప్పండి వెంగళరావు గారు. మేడం, ఆంధ్రాలో కూడా ఇదే విధంగా ఐటీ దాడులు చేస్తే 2014లో కాంగ్రెస్ కు ఏ పరిస్థితి వచ్చిందో సేమ్ బీజేపీకి అదే రిపీట్ అవుతుంది మేడం. అదే ప్రజల్లో, ఎందుకంటే ప్రాంతీయ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి మోడీ ఏ విధంగా చేస్తున్నాడో దేశ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు మేడం. ఇది కానీ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లోకి బాగా చొచ్చుకొని మమతా బెనర్జీ ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఒక లెటర్ రాసినట్టుంది మేడం. అది కానీ కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు కానీ క్యాచ్ చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్ గాని ప్లస్ జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళందరూ ఏకమైనా కూడా చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఏం చేయలేరు మేడం.
ఆల్రెడీ ప్రజల్లో ఇప్పుడు ఎందుకంటుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో టైఅప్ అయ్యారని ఆల్రెడీ 2014లో ముస్లింస్ క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఫేవర్ గా ఓట్లు వేశారు మేడం. ఆ ప్రజలందరూ ఇప్పుడు యాంటీగా మోడీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యారని ప్రజల్లో వచ్చేసింది మేడం. దీని ప్రజల్లో విస్తృతంగా చంద్రబాబు నాయుడు గాని నాయకులు గాని తీసుకోగలిగితే 2019లో చంద్రబాబు నాయుడు చాలా ఈజీ ఉంటుంది మేడం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వెంగళరావు గారు. ఇంకో కాలర్ ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి రవి గారు. రవి గారు హలో, నమస్కారం అండి, చెప్పండి. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. అలా ఇప్పుడు ఈ ఐటీ రైట్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది కదా అండి. ఈ ఐటీ రైట్స్ మనకి మంచి అవకాశం అండి. మనం కరెక్ట్ గా ఉండి ఏ అవినీతి జరగకుండా ఉంటే ఐటీ రైట్స్ చేయించుకొనివ్వండి, ఏమైనా ఉంటే వెలిగి తీయనివ్వండి. మన కరెక్ట్ వాళ్ళం అని మనం మంచి వాళ్ళని నిరూపించుకోవడానికి మంచి అవకాశం కదా. దానికోసం మీరు అట్లా చేయించుకోనివ్వండి, తీయించుకోనివ్వండి, ఏమైతుంది ఏమీ కాదు. దానికోసం ఇంత రాద్ధాంతం ఎందుకు, ఇంత గొడవ ఎందుకు, మనం ఏమీ చేయకపోతే. ఎస్ అండి, ఎస్ రవి గారు, యా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కూడా మనం మాట్లాడుకుంటే ఎన్నికల షెడ్యూల్ నిలబడదు అనేది ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి ఈ రోజు విచారణ జరగబోతోంది. మరి శశిధర్ రెడ్డి చేసినటువంటి కామెంట్ ని మీరు ఎలా చూస్తున్నారు? ఎన్నికల కమిషన్ కొంత తొందరపాటుకు గురైందని, తప్పడడిగేసింది అనేది అభిప్రాయం నాది. ఎందుకంటే ఏ ఎన్నికలకైనా ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాల్సినటువంటి ముందు షరతు. ఆ ఓటర్ల జాబితా అవకతవకలతో ఉన్నదనేటువంటి అంశం పైన సుప్రీంకోర్టుకు శ్రీధర్ రెడ్డి గారు వెళ్ళారు. సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గరికి వెళ్ళండి అని చెప్పి సూచించింది. హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు వాస్తవానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ఫైనల్ డ్రాఫ్ట్ను రిలీజ్ చేయాలి, వెబ్సైట్లో పెట్టాలి. దాన్ని ఆపేయండి అని హైకోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అంశాల వారీగా మీరు సమాధానం చెప్పండి కోర్టుకని ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది. ఈరోజు విచారణకు రాబోతున్నది. ఈ విచారణకు ఒక ముఖ్యమైనటువంటి కేసు ఓటర్ల జాబితాకు సంబంధించి వస్తున్నప్పుడు ఎన్నికల కమిషను షెడ్యూల్ ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. ఒక 3-4 రోజులు ఆగి హైకోర్టులో తేలిన తర్వాత ప్రకటిస్తే కొంపలారిపోయేదేం లేదు, సెపరేట్ గా చేయొచ్చు. గతంలో కూడా ఇటువంటి చేశారు కదా, ఒకేసారి చేయాలనేది ఏముంది అన్ని రాష్ట్రాలు. అందులో ఆ 4 రాష్ట్రాలంటే గడువు ముగిసింది కాబట్టి చేసేయచ్చు. ఎన్నికల కమిషన్ పరిధి వివాదాలు లేవు. ఇక్కడ ఓటర్ల జాబితా పైన వివాదం ఉన్నది. అది కూడా 1-2 కాదు, 20 లక్షల ఓట్లు తెలంగాణలో తగ్గాయి, ఆంధ్రాకి వెళ్ళిపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జాబితాలో కూడా 17 లక్షల ఓటర్లు తగ్గారన్న వచ్చింది. పైపెచ్చు 7 మండలాలు అక్కడికి వెళ్ళినాయి. ఆ ఓట్లు అక్కడ చేరినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 17 లక్షలు తగ్గాయి. మరి 20 లక్షలు పోతే అక్కడ ఎందుకు పెరగలేదు? అలాగే ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ పేర్లు, డూప్లికేషన్, రకరకాల సమస్యలు ఉన్నాయి, ఒక సమస్య కాదు. మరి హైకోర్టు ఒక ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుంటే తొందరపడి షెడ్యూల్ ప్రకటించడం ఏంటి? అంటే హైకోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే దురుద్దేశమా? ఒకటి. రెండవది ఏంటంటే ఈరోజు ఇతర సమస్యలు కూడా ముందుకొచ్చినాయి. దాని యొక్క విశ్వసనీయత కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు శాసనసభను రద్దు చేసినప్పుడు ఆయన ఒక ప్రకటన చేశాడు, నేను ఎన్నికల కమిషన్ అధికారులతో కూడా మాట్లాడాను, అక్టోబర్లో షెడ్యూల్ ప్రకటిస్తారు, నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది, డిసెంబర్లో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వస్తుందని ఆయన ఒక షెడ్యూల్ చెప్పేశాడు. ఈరోజు దాని మీద ఏంటి ఇది ఇలా చేయడం వ్యాఖ్యలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అది తప్పు, ఆ విధంగా మాట్లాడమని ఇదే రావత్ గారు ఎన్నికల ప్రధానాధికారి వ్యాఖ్య చేశారు. ఆనాడు నిరసన తెలియజేశారు. మరి ఈరోజు ఆచరణలో జరిగిందేంటి? ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం షెడ్యూల్ ప్రకటించారు, నోటిఫికేషన్ నవంబర్లో ఇస్తామని చెప్పారు, ఎన్నికలు డిసెంబర్లో, కొత్త ప్రభుత్వం 11వ తారీఖు తర్వాత వచ్చేసింది. అంటే ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ గారు ఆనాడు చేసిన వ్యాఖ్యలకు విలువ ఇస్తారు కదా జనం. ఎన్నికల కమిషన్ ఏదో లోపాయకారిగా వీళ్ళకు ఒప్పందం జరిగినట్టుగానే అది త్రూ మోడీ గారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో ప్రజల్లో దానికి కొంత విశ్వసనీయత వచ్చే అవకాశం ఇచ్చారు కదా. అందుకని ఎన్నికల కమిషన్ కొద్దిగా జాగ్రత్తలు వహించి ఉండాల్సింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం శాసనసభ రద్దయినాక 6 మాసాల్లోపు ఎన్నికలు జరపాలి, ఫిబ్రవరి 5వ తారీఖు వరకు గడువు ఉంది మాకు అని ఇదే రావత్ గారు చెప్పారు గతంలో. మరి దానికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఎందుకు వ్యవహరించలేకపోయింది? ఒక 4 రోజులు ఆలస్యం చేసి
జనవరిలో జరిపి ఉండొచ్చు కదా, లేకపోతే ఫిబ్రవరి 5వ తారీఖు లోపు జరిపి ఉండొచ్చు కదా. ఒకవేళ అది కాదు, కోర్టు వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది, ఇంకొంత సమగ్రంగా ఎన్నికల ఓటర్ల లిస్టును సవరించిన తర్వాతనే ఎన్నికలు పోవాలని ఈరోజు చెప్పింది అనుకోండి, రాష్ట్రపతి పరిపాలన పెట్టుకొని తర్వాత లోక్సభతో పాటు ఎన్నికలు జరిపి ఉండొచ్చు, ప్రజల మీద కూడా భారం పడేది కాదు. ఎన్నికల కమిషన్ కొంత తొందరపడింది అనేటువంటిది నా అభిప్రాయం. ఎస్ సార్, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఇంకొక పర్టికులర్ అంశము, అరకు తరహా దాడులు ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది, అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. గతంలో మనం కూడా చర్చించుకున్నాం. ఎందుకని ఇంతలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని కేంద్రం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్ అండ్ బీజేపీ నేతలే టార్గెట్ అనేది కూడా వినిపిస్తోంది. మావోయిస్టుల సమస్యని ఒక శాంతి భద్రతల సమస్యగా చూసినంత కాలం ఈ సమస్యలు ఇలాగే ఉంటాయి. ఒకరినొకరు వేటాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీసులు మావోయిస్టులు రాజకీయ నాయకులను, పోలీసులను టార్గెట్ చేసి, అందులో ప్రత్యేకించి మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పాలక పార్టీ టార్గెట్గా ఉంటుంది, పోలీసులు టార్గెట్గా ఉంటారు. ఎందుకో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళను ఎన్కౌంటర్లు చేయడము, బోగస్ ఎన్కౌంటర్లు చేయడము, రకరకాల నిర్బంధాలకు గురి చేయడము, వాళ్ళకు మద్దతుదారులుగా ఉండే వాళ్ళని హింసించడము, ఇవన్నీ చేస్తుంటారు. సో ఈరోజు ఆ పరిస్థితే గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నది. మొన్న ఉన్నటువంటి విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యేని ఇద్దరిని అటాక్ చేసి కాల్చి చంపడం జరిగింది. ఈరోజు దానికి ప్రతీకారంగా పోలీసులు అక్కడ దృష్టి సారించారు. అక్కడ కూడా ఘర్షణ జరుగుతున్నది, తప్పించుకున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. సహజంగా ఉన్నటువంటి డైవర్ట్ చేయడానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళొచ్చు, అది ఛత్తీస్గఢ్కి వెళ్ళొచ్చు, లేకపోతే జార్ఖండ్కి వెళ్ళొచ్చు, తెలంగాణకి వెళ్ళచ్చు. ఒక ఘటన జరిగిన తర్వాత ఈ ప్రభావిత రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తం అవుతాయి, కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది. ఆ అప్రమత్తం అయ్యేటప్పుడు పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళకి థ్రెట్ ఉంది, వాళ్ళకి థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండని చెప్పడం సహజం. ఈరోజు నిన్న మొన్నటి వరకు తెలంగాణలో లేదు, వైపౌట్ చేసేసాం, ఎవరు లేరు ఇక్కడ, 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు అని లెక్కలు చెప్పారు పోలీసు శాఖ వాళ్ళు. కానీ ఈరోజు అప్రమత్తంగా అండి దాడులు అవి మళ్ళీ ఈరోజు చెప్తున్నారు. అంటే ఈ విధమైనటువంటి వాటిని మనం ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మావోయిస్టులు వ్యక్తిగత హింసావాదం సిద్ధాంతం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యం, ప్రజలను భాగస్వామ్యం చేసి ఏదైనా ఉద్యమం చేయాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. కానీ ఈ వ్యక్తిగతమైన దాడులతో ఏం ప్రగతి సాధించింది నక్సలిస్టు ఉద్యమం కూడా? ఎక్కడికి చేరారు ఇప్పుడు? ఇన్ని దశాబ్దాల కాలం వాళ్ళు ఆలోచించుకోవాలి, సైద్ధాంతికంగా ఆలోచించుకోవాలి, రాజకీయంగా ఆలోచించుకోవాలి, ప్రజల కోణం నుంచి ఆలోచించుకోవాలి, వాళ్ళ ఉద్యమం ప్రగతి ఏ విధంగా ఉన్నదని ఆలోచించుకోవాలి. అలాగే ప్రభుత్వాలు కూడా ఏదో వాళ్ళని టార్గెట్ చేసి చంపేస్తే సరిపోతుంది, ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది, ఆ ఉన్న 40 మందినో 50 మందినో 100 మందినో మావోయిస్టుని ఏరి వేసేస్తే ఇంకా సమస్య పరిష్కారం అయిపోతుందని కూడా పొరపాటు. దానికి మూలాలు ఎక్కడున్నాయి? నిరుద్యోగంలో ఉన్నది, పేదరికంలో ఉన్నది, సామాజిక అసమానతలో ఉన్నాయి, అభివృద్ధి ఉన్నది. ఆ అభివృద్ధిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. సరే మేము తీసుకెళ్తామంటే వాళ్ళు అడ్డుకుంటున్నారు, రానివ్వడం లేదని అపవాదులు కూడా ఉన్నాయనుకోండి. మావోయిస్టులు కూడా ఆలోచించుకోవాలి. గిరిజనులు అభివృద్ధి చెందాలంటే వాటికి మౌలిక సదుపాయాలు కల్పన జరగాలి. మరి ఆ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈరోజు ఆలోచించుకోవాలి అవి. అందువల్ల ఈరోజు ఒక శాంతి భద్రతల సమస్యగానే కాకుండా దీన్ని ఒక సామాజిక రాజకీయ సమస్యగా, ఆర్థిక అంశాల సమస్యగా చూసి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వ్యవహరించాలి. అలాగే మావోయిస్టులు కూడా వ్యక్తిగత హింసావాదం ద్వారా మనం ప్రజలను, సమాజాన్ని మార్చలేము అనేటువంటి భావన కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి తరుణం ఇది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్స్, ఏపీ తెలంగాణలో జరుగుతున్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ తో పాటుగా జాతీయ, అంతర్జాతీయ వార్తలు, వాటికి సంబంధించినటువంటి విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.